ఒక ప్రతి వ్యక్తికి ఇందులో రామయ్య గారు ఏదో ఒకటి చేయాలని ఎట్లా ముక్కలు నాటాడు, నేను కూడా సామాజిక కాజుతోని ఏదో చిన్న సినిమా తీసి ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలన్న చిన్న సంకల్పంతోనే నేను ఈరోజు వనజీవి రామయ్య గారు సినిమా తీయడానికి దానికి ప్రారంభమైంది. ఈ రోజులో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినా రేపు మర్చిపోతున్నారు. ఆయన జీవితకాలం 60-70 సంవత్సరాలుగా చెట్లే నాటాడు ఆయన. అలాంటి వ్యక్తి కోసం మనం మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆయన అంతటితో ఆగకూడదు. ఆయన 7 మంత్స్ ముందు ఆయన చనిపోయారు. ఆయన రేపటి సమాజం, రేపటి తరం మర్చిపోకూడదని చిత్రం తీయడం జరిగింది. సో నేను వనజీవి రామయ్య గారి మీద బయోపిక్ చేయాలని సంకల్పించినప్పుడు కథ రాసుకొని ఆయన సోషల్ మీడియాలో ఆయన మాట్లాడి ఇంటర్వ్యూలన్నీ తీసుకొని నేను ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మా మిత్రుడు 30 సంవత్సరాల క్రితం పరిచయం భూషమ్మ రవీంద్రనాథ్ గారికి కలిసి చెప్పాను. బాబు ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాము నీ ఆలోచన అంటే, సరే సార్ తప్పకుండా ప్లాన్ చేస్తామన్నాడు.